ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాన్ని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాం. అందువల్ల కలవడం వేరు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. స్టార్ 2 of Wands కార్డు తీసుకుందాం. హెర్బెట్. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. సమస్యకు కారణం మనమా, సమాజమా గుర్తించాలి. ఫలితం మీద ఆశ ఉండడం కరెక్టే, కానీ ఆ క్రమంలో పొరపాటు చేయకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే మంచి వాళ్ళమి అనిపించుకునే ప్రయత్నంలో అనవసరంగా మన పని మాని పక్క వాళ్ళ కోసం పనిచేయకూడదు. మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఎక్కువగా కష్టపడద్దు, ఒక సూచన. రెండవది, ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకొని సరైన మార్గంలో ప్రయాణం చేయాలి. సరైన మార్గంలో ప్రయాణం చేయాలనేది రెండవ సూచన. అందరి చేత మంచి అనిపించుకోవాలి తామాత్రం పడద్దు. కొంతమంది మీరు నచ్చకపోవచ్చు, నచ్చచ్చు. అందరికీ నచ్చాలని అనుకోవద్దు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్స్, ఫ్యూచర్ లవర్స్. మళ్ళీ మీకు ఇది చెప్తుంది. మీ పాస్ట్లో యథార్థవాది, లోక విరోధి అంటారు కదా, ఉన్నదంటే మాట్లాడితే నచ్చదు చాలామందికి, అది ఇబ్బంది. అలాగే ప్రతిదీ రూల్స్ లాజికల్తో నడవదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, నేను ఒకే లేన్లో వెళ్తాను అంటే వెళ్ళాం, ఇంటికి రాత్రి 11-1 గంట అవుతుంది. కొంచెం అటు ఇటు మారి వెళ్తూ ఉండాలి. ఈ సిస్టమేటిక్గా ఉండాలని ప్రయత్నం శత్రువుని పెంచుకోవడం గతం. ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, దాని మూలంగా శత్రుత్వం పెరిగిపోతుంది. మాట జారొద్దు. మీరు సమయాన్ని తగినట్టుగా ప్రవర్తించాలి. చేసే పని, మాట్లాడే మాట 2 కలవాలి. ఫ్యూచర్ కార్డులో కూడా అతిగా ఆధారపడద్దు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనసులోని ప్రతి మాట బయటికి చెప్పేయకూడదు. ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మడం అనేటువంటిది మూర్ఖత్వం అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ కప్స్, సామాజికంగా 5 of Pentacles. మీరు చేసే పని ఏదైనా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు పడద్దు. తొందరపడితే మాత్రం కుటుంబ సభ్యుల విషయాలు ఇబ్బందులు పడతారు. అనవసరంగా మాట అనడం కానీ, మాట జారడం కానీ చేయవద్దు. సామాజిక విషయాల్లో కొంత అణిగిమణి ఉండాలి. బాస్ ఇది ఆల్వేస్ రైట్ అనే పాలసీలో పోతూ ఉండాలి. ఉద్యోగంలో మీ మేనేజర్ చెప్తే అది ఫైనల్, అంతే, అలాగే అనుకోవాలి తప్ప మీరు ప్రతిదీ వైలెంట్గా ఆలోచించదు, అతిగా ఆధారపడద్దు. అలాగని పక్క వాళ్ళకి ఎక్కువ సర్వీస్ కూడా చేసేయద్దు. ఎంతవరకు అంతవరకే ఉండండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 7 of Pentacles. అంత అనుకూలంగా లేదు ఉద్యోగం చేసే వాళ్ళకి. కొంత చికాకులు ఉంటాయి, అవుట్పుట్ తక్కువగా ఉంటుంది. పనికి తగిన ఫలితం రాదు, కొంచెం సహనం అవసరం, వెయిట్ చేయాలి. మొదటి వారం అంతా కూడా వెయిట్ చేయాలి. ఎవరైనా బెంచ్ మీద కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి.
ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ సోర్స్, ప్రయత్నం సరిగ్గా చేయరు, కొంచెం ఆత్రం ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రతిదానికి అప్లై చేసేస్తూ ఉంటారు. మీకు ఎలిజిబిలిటీ లేని దానికి మీరు ఓవర్ క్వాలిఫికేషన్ అయినా కానీ అప్లై చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎంతవరకు అంతవరకే చేయండి, కంగారు పడకండి. ఎవరిని మెటర్నిటీ లీవ్లో ఉండి మళ్ళీ జాబ్ రీజాయినింగ్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటే ప్రెషర్ పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ప్రెషర్ పెట్టుకోవద్దు. మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే ఫైనాన్షియల్గా కొంచెం అడ్జస్ట్మెంట్, సర్దుబాటు చేయడానికి ఇబ్బంది అవుతుంది. రావాల్సింది ఇవ్వవలసింది ఇబ్బంది పడతారు. మీకంటే వయసులో చిన్న వాళ్ళు, స్థాయిలో చిన్న వాళ్ళ చేత మాటలు పడే అవకాశం ఉంటుంది. మాట పడకుండా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్, సర్దుబాటు చివరి నిమిషం సర్దుబాటు అవుతూ ఉంటుంది. డబ్బు కొంచెం ఒత్తిడి పెట్టుకుంటారు. మీకోసం మీరు కష్టపడడం అర్థం ఉంది, పక్క వాళ్ళ కోసం మీరు కష్టపడడం మూర్ఖత్వం. అందువల్ల మీకు అవసరమైతేనే మీరు ఏదైనా డబ్బు సపోర్ట్ తీసుకున్నట్లయితే వద్దు. అప్పు చేయవలసిన అవసరం కనబడుతోంది, అప్పు ఇచ్చే వాళ్ళని చూసి పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్, పర్వాలేదు ఆరోగ్యపరంగా. మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం, మోకాళ్ళ నొప్పి, జాయింట్ కలుక్కుమని ఒక్కోసారి మెట్లు ఎక్కుతుంటే కాలు లోడ్ తీసుకోదు, పడిపోతాం, కూలబడిపోతాం, కాలు బరువు ఆపక, మోకాళ్ళలో లిగ్మెంట్స్ తేరైనా ఇలాంటివి ఏమైనా ఉంటే. చిన్నపిల్లలకి అలా ఉండవు కదా, అకస్మాత్తుగా లేచి పరిగెట్టడం వీటి మూలంగా మోకాళ్ళు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ కప్స్, మీకు మొట్టమొదటి కార్డుది చెప్తోంది. సరైన ప్లానింగ్ లేకుండా, సరైన సిస్టమ్ లేకుండా ఆలోచించడం, దాని పనులు చేయడం ప్రారంభం చేయడం, అది ముందుకెళ్ళాలో వెనక్కి రావాలో ఆగిపోవాలో అర్థం కాక అయోమయం. అందువల్ల సరిగ్గా ప్లాన్తో చేయండి, తొందర పడకండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? చారియట్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టవర్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టవర్కి ఇంకో కార్డు తీసుకోవాలి ఆడవారికి. 10 ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? హై ప్రెస్టస్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మగవారి కాలం భారంగా స్తబ్దంగా ఉండదు. మొదటి వారం అంతా కూడా అలాగే ఉంటుంది. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా ముందు వెళ్ళాలి అర్థం కానీ అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చేద్దాం అనుకున్నా చేయలేరు, పరిస్థితులు కలిసి రావు, ఏదో ఒక టైంలో ఇబ్బంది ఉంటుంది. ఆడవారికి సంబంధించి కొంత కుటుంబాల్లో అశాంతి కనబడుతోంది. ముఖ్యంగా మీకు 2వ వారంలో కొంత ఇబ్బందులకు శాతం ఎక్కువగా ఉంటుంది. 7 నుంచి 10వ తారీఖు దాకా అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవ పడద్దు, మౌనాన్ని ఆశ్రయించండి, అనవసరంగా ఎవరితో ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. తర్వాత బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు, వైవాహిక జీవితం బాగుంటుంది. బయట మీకు గొడవలు ఏమైనా ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య మాత్రం రిలేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి రావు, హ్యాపీగా ఉంటారు. సంతానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం క్లియర్గా ఉండండి. ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి అంటే మీ ఆడపిల్లలకి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరం విషయాలు తలదొచ్చద్దు, అనవసరంగా సలహాలు ఇవ్వద్దు, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. మీ సంతానం మేమే ఫోర్స్ చేసినా కానీ ఆ ఫోర్స్ మీరు పట్టించుకోవద్దు. మొహమాటం వదిలిపెట్టాలి. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాలి. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది, మంచి అవకాశాలు, భవిష్యత్తుకు సంబంధించి మంచి ప్లాన్స్ అన్నీ ఉంటాయి, వృద్ధి కలుగుతుంది. 10వ తారీఖు తర్వాత మీకు ఇంకా అనుకూల కాలం అంతా కనబడుతోంది. అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్, భరణి వారికి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ సోర్ట్స్, కృతిక వాళ్ళకి ఎలా ఉంటుంది? మొదటి పాదం వాళ్ళకి. 3 ఆఫ్ వ్యాండ్స్, ఇందులో చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అశ్విని వారికి ఉన్నాయి. అనవసర విషయాలు తలదూర్చొద్దు, అనవసర విషయాలు మాట్లాడద్దు, అనవసరంగా ఎవరి గురించి మాట్లాడద్దు, ఏది పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకోవడం తప్ప పక్క వాళ్ళ జీవితంతో చేసే ప్రయత్నం చేయవద్దు. అలాగే డబ్బుతో అన్నీ కొనలేము, డబ్బుతో అన్నీ సాధించలేమనే విషయం మీరు తెలుసుకోవాలి. కొన్నే వస్తే అన్నీ రావు, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి జీవితంలో పెద్ద భారం తొలగిపోతుంది. ఏదైతే మీకు అనవసరమైన భారం ఏదైతే ఉందో, మనసును బాధ పెట్టిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వాస్తవాలు తెలుసుకుంటారు, బరువు దింపేసుకుంటారు, అనవసరంలో దింపేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. కృతిక మొదటి పాదం వాళ్ళకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీకు మంచి వార్తలు వింటారు, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు కలుగుతాయి, గౌరవప్రదంగా వస్తుంది, గుర్తింపు ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి? మెజిషియన్, ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు.
శివారాధన చేసుకోండి. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి, భరణి వాళ్ళు ఏం చేయాలి, 9 ఆఫ్ సోర్ట్స్ మీ జాతకం చూపించుకుని పరిహారం చేయించుకోండి. నవగ్రహాలకు హోమం చేయించుకోండి. నవగ్రహ హోమం చేయించుకుంటే బాగుంటుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. కృత్తిక మొదలు వాళ్ళు ఏం చేయాలి, 4 ఆఫ్ సోర్ట్స్ ఓం హ్రీం దుం దుర్గాయ నమః అని దుర్గామంత్రం జపం చేసుకోండి. లేదా రాహుగ్రహాన్ని ఆరాధించండి. ఈ 15 రోజులు మీ స్వభావ మిశ్రమంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. తొందరపడకుండా నిదానంగా జాగ్రత్త నిర్ణయాలు తీసుకుని చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు కూడా 3వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. వీటికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. శుభం భూయాత్.